హలో ఎవ్రీవన్. సో వెరీ రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ వెర్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మీకు కనిపిస్తుంది ఇక్కడ. సుప్రీం కోర్ట్ ఇష్యూడ్ ద గైడ్ లైన్స్ ఫర్ ద కేసెస్ వేర్ ద డిఎన్ఏ ఎవిడెన్స్ ఈస్ ఇవాల్వ్. సో డిఎన్ఏ అనేది ఒక పర్సన్ యొక్క డిఎన్ఏని మనం కలెక్ట్ చేసుకోవచ్చా? కలెక్ట్ చేసుకోవడానికి లీగల్ బేసిస్ ఏముంది? ఒకవేళ కలెక్ట్ చేస్తే దాన్ని ఆ పర్సన్ క్రైమ్ చేశాడని ప్రూవ్ చేసుకోవడానికి కోసం అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రూల్స్ ఇచ్చారు. సపోజ్ ఒక పర్సన్ ఒకరిని రేప్ చేశాడు అనుకుందాం. రేప్ చేసి అతని యొక్క హెయిర్సో లేదంటే నెయిలో ఏదో ఒకటి కింద పడేసి వెళ్ళిపోయాడు. అది ఓపెన్ ఎయిర్ లోనే ఉంది. 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళినారు. 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ ఎయిర్సో ఏవో దొరికినాయి. సో దొరికినప్పుడు ఆల్రెడీ అది కంటామినేట్ అయి ఉంటది. ఆల్రెడీ అది ఎందుకంటే ఓపెన్ ఎయిర్ లో కదా, ఎంతో ఓపెన్ ఎయిర్ లో ఉంటది, ఎంతో గాలి ఎంతో విడద, అది ఓపెన్ కంటామినేషన్ అయినప్పుడు రిజల్ట్ కూడా పర్ఫెక్ట్ గా రావు. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనకి. సో అందువల్ల లాబొరేటరీలో చేసే టెక్నిక్ కూడా సరిగ్గా లేనప్పుడు డిఎన్ఏ రిజల్ట్స్ కూడా సరిగ్గా రావు. సో అందువల్ల మిస్యూజ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి. సో అందువల్ల దానికి సుప్రీం కోర్ట్ అనేది ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి. దానికి సంబంధించి మాట్లాడుకుందాం మనం. ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించి డిఎన్ఏ శాంపుల్స్ ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి డిఎన్ఏ శాంపుల్స్ ని వాడుకోవడానికి కోసం మనకి ఏంటి, దట్ ఈస్ ద ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఆర్డర్ కానీ ఎవరి చేతుల్లో ఉంటాయి, అంతా కూడా స్టేట్ లిస్ట్ లోకి వస్తుంది మనకి. సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో కాదు కదా. మనకి తెలంగాణ పోలీస్, ఏపీ పోలీస్, పంజాబ్ పోలీస్ అని ఉంటుంది తప్ప ఇండియా పోలీస్ అని ఉండదు కదా. సో అంటే దాని అర్థం ఏంటిది, పోలీస్ కానీ అండ్ పబ్లిక్ ఆర్డర్ కానీ ఎవరి చేతుల్లో ఉంటాయి, మనకి స్టేట్ లిస్ట్ లో ఉంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏముంటాయి మనకి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటాయి మనకి. సో ఇప్పుడు డిఎన్ఏ తీసుకున్నాం అనుకో, డిఎన్ఏకి ఏముంటాయి, ఒక పర్సన్ కి ఒక స్పెసిఫిక్ జీన్ అనేది ఉంటుంది. ఆ పర్సన్ కు ఉన్న జీన్ ఇంకొకరికి ఉండదు. జనరల్ గా స్పెసిఫిక్ జీన్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా మనం క్రిమినల్స్ ఏం చేస్తాం, ఐడెంటిఫై చేయడానికి డిఎన్ఏ శాంపుల్స్ ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా ఉందా, వాట్ ఈస్ ద బేసిస్, కాన్స్టిట్యూషన్ కానీ లేదంటే పార్లమెంట్ చేసినటువంటి ఏమైనా స్టాట్యూటరీ చట్టాలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి కనుక తీసుకుంటే మనకి. సో ఆర్టికల్ 20 కనుక తీసుకుంటే, లేదంటే ఆర్టికల్ 20 క్లాస్ 1, ఆర్టికల్ 20 క్లాస్ 2, ఆర్టికల్ 20 క్లాస్ 3, ఈ మూడు ఏం చెప్తున్నాయి మనకి సుప్రీం కోర్టు యొక్క గైడ్ లైన్స్ డిఎన్ఏ శాంపుల్స్ పైన ఏం చెప్తున్నాయని మనం మాట్లాడదాం, చూద్దాం. ఆర్టికల్ 20 అండ్ క్లాస్ 1 prohibits the imposition of the retrospective punishment. అంటే ఏంటిది, ఏదైనా ఒక చట్టం ఈరోజు తీసుకొచ్చాం అనుకోండి. సపోజ్ జనవరి 26 ఆఫ్ ద 2026 నుంచి నువ్వు చట్టాన్ని తీసుకొచ్చావు, ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చావు. కానీ ఇప్పుడు ఈ తర్వాత జనవరి ఆఫ్టర్ దట్ అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ అంతకుముందు జరిగిన సంఘటనలకు ఇంప్లిమెంట్ అవ్వదు. 2025 కానీ 2024 కానీ 2023లో జరిగిన సంఘటనలకు ఇంప్లిమెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద ఎనీ రిట్రోస్పెక్టివ్ పనిష్మెంట్. ఎలాంటి రిట్రోస్పెక్టివ్ పనిష్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ ఏముంటుంది మనకి, సో ప్రాస్పెక్టివ్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం అనేది వచ్చిన తర్వాత డేట్ నుంచే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి దానికి ముందున్న దానికి అప్లికేబుల్ కాదు. ఒక చట్టం ఉంది, ఒక పర్సన్ రేప్ చేశాడు, రేప్ చేసినప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్ష ఉండే. కానీ 2026లో కొత్త చట్టం తీసుకొచ్చాము, 7 సంవత్సరాల జైలు శిక్ష అయింది అనుకుందాం. ఇమీడియట్ గా ఆ పర్సన్ 7 సంవత్సరాలు ఇస్తామా, వేయడానికి వీల్లేదు. చట్టం ఏ రోజు నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ తర్వాత డే నుంచే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది తప్ప ముందు జరిగిన సంఘటనలకి అప్లికేబుల్ కాదు అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి మనకు ఆర్టికల్ 20 చెప్తుంది. ఎందుకు ఇది పెట్టారు అంటే, అలా పెట్టకపోతే ప్రతి పర్సన్ ఏం చేస్తారు, జైల్లోకి రానియకుండా చేస్తారు చట్టాన్ని మార్చి. రెండవది, సో దట్ ఈస్ ద prohibits a person from being the prosecuted and the punished from the same offense for the more than once. అంటే ఏంటిది ఇక్కడ, నో డబుల్ జియోపాడీ. ఒక పర్సన్ కి ఒకసారి తప్పు చేశాడంటే, ఒకసారి శిక్ష అనుభవించాడంటే అయిపోయినట్టే. ఆ పర్సన్ కి మళ్ళీ రెండోసారి శిక్ష అనుభవించడానికి లేదు. ఒక పర్సన్ రేప్ చేశాడు, 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చేసాడు అనుకుందాం సపోజ్. మళ్ళీ అదే తప్పు మీద మళ్ళీ రెండోసారి జైల్లో వేయడానికి వీలు లేదు అనమాట. సో అందువల్ల సో ఇక్కడ ఏంటిదంటే ఆర్టికల్ 20 క్లాస్ 2 కింద ఏంటిదంటే, ఒక పర్సన్ ని ప్రాసిక్యూట్ చేసి పనిష్ చేసినప్పుడు సో ఆ పర్సన్ కి ఒకేసారి జైలు శిక్ష పడాలి, కానీ 2 సార్లు జైలు శిక్ష పడడానికి అవకాశం లేదు. ఒక తప్పుకి ఒకటే శిక్ష, ఒక తప్పుకి 2 శిక్షలు ఉండకూడదు. నో డబుల్ జియోపాడీ. అలాంటి మన కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, ప్రొహిబిట్ చేసింది ఆర్టికల్ 20 అండ్ క్లాస్ 2 కింద. సో ఇక్కడ కూడా ఆర్టికల్ 20 క్లాస్ 3 కింద ఏంటిదంటే, ఏదైనా ఒక పర్సన్ ని మనం ఫోర్స్ చేయకూడదు. అతన్ని నువ్వు నేరం చేశావు ఒప్పుకో అని చెప్పేసి మనం ఆ పర్సన్ ని మనం ఏం చేయకూడదు, మనము ఫోర్స్ చేయకూడదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఆ పర్సన్ ని బలవంతంగా సో మనం కొట్టియో తిట్టో ఒప్పించడానికి వీల్లేదు. అది నేరంగా, అది సాక్ష్యంగా చెల్లదు. అతను నేరం చేసినట్టు కూడా చెల్లదు అనమాట. సో అది మనకి చూడండి, టు ఎన్ష్యూర్ దట్ నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ద అఫెన్స్ షల్ బి కంపెల్డ్ టు బి ఎ విట్నెస్ అగ్నెస్ట్ దెమ్సెల్వ్స్. అతన్ని నేరం ఒప్పించే రకంగా చేయడానికి వీల్లేదు. మనం బలవంతంగా నేరం ఒప్పించడానికి కూడా వీలు లేదు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి బేసిస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి, కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి బేసిస్. అండ్ ఇవన్నీ కూడా ఏంటి, మనకి ప్రతి పర్సన్ ఉన్నటువంటి ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఆల్ దీస్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్.
నెక్స్ట్ ఇప్పుడు డిఎన్ఏ శాంపుల్ కి వచ్చేస్తే, సో మన డిఎన్ఏ శాంపుల్ ఇప్పుడు ఎవరైనా వచ్చాడు అనుకోండి, నీ వెంట్రుకలు ఇయ్యో నేను టెస్ట్ చేస్తా అంటే అది ఇయ్యడు అని ఇష్టం, అది ఇయ్యచ్చు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 20 and 3 కింద అతన్ని సెల్ఫ్ గా బలవంతంగా నువ్వు సాక్ష్యం తీసుకోవడానికి వీలు లేదు. అర్థమవుతుందా? సో మనకి చార్మి కానీ, పూరి జగన్నాథ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ ఇలా చాలా మంది మనకి అటెండ్ అయ్యారు డ్రగ్స్ కేసులలో. అటెండ్ అయినప్పుడు బలవంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఎంటికలు ఇవ్వండి, గోర్లు ఇవ్వండి అంటే అది వాళ్ళ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 3, ఆర్టికల్ 20 క్లాస్ 3 కింద అది ప్రాహిబిట్ చేయబడ్డాయి. వాళ్ళని బలవంతంగా సాక్ష్యం ఇవ్వమని సో ఒప్పడించడానికి వీల్లేదు. అయితే ఈ మధ్య కాలంలో చట్టాలు మారినాయి. ఈ మధ్య కాలంలో చట్టాలు మారినప్పుడు మనకు కొన్ని కొత్త చట్టాలు రావడం అనేది జరిగింది. సో డిఎన్ఏని మనము ఎవిడెన్స్ గా తీసుకోవచ్చా భారతదేశంలో అంటే ఎస్, డిఎన్ఏని ఎవిడెన్స్ గా తీసుకోవడానికి కొన్ని చట్టాలు రావడం జరిగింది. ఒకటి, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆర్టికల్ 20 క్లాస్ 3 excludes the DNA from the word self implementation, while the article 21 ensures that collection remains constitutionally valid by protecting the word privacy and dignity. ఒక పర్సన్ యొక్క సో మనకి సో ఇప్పుడు మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్టికల్ 20 అండ్ క్లాస్ 3 కింద ఏం చెప్పాం మనం ఇక్కడ ఇంతకు ముందు, మీరు ఒక్క నిమిషం, మీరు అన్నెసరీ కన్ఫ్యూజ్ అవ్వండి. ఎన్ష్యూర్ దట్ నో పర్సన్ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ద వాట్ అఫెన్స్ షల్ బి కంపెల్డ్ యాజ్ విట్నెస్ అగ్నిస్ దెమ్. ఏ పర్సన్ అయినా సరే బలవంతంగా మనం ఒప్పించడానికి వీలు లేదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఒక పర్సన్ ని సో నువ్వు నేరం చేసామని బలవంతంగా ఒప్పించడానికి వీలు లేదు. మరి అతని దగ్గరికి వెళ్ళి శాంపుల్స్, డిఎన్ఏ శాంపుల్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చా అని అంటే అది ఒక ఎక్సెప్షన్ కేసు కింద పెట్టడం జరిగింది. డిఎన్ఏ శాంపుల్స్ ని తీసుకోవడం అనేది ఈ 20 అండ్ క్లాస్ 3 కి ఎక్సెప్షన్ అనమాట. అంటే తీసుకోవచ్చు అని. ఎక్సెప్షన్ అంటే ఏంటిది? అన్నిటికీ ఈ 20 అండ్ ద క్లాస్ 3 ఏదైతే ఉందో ఈ 20 అండ్ ద క్లాస్ 3 కి ఇది ఎక్సెప్షన్ అనమాట. ఇది డిఎన్ఏ శాంపుల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కలెక్షన్ ఆఫ్ ద డిఎన్ఏ శాంపుల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ద వాట్ ఆర్టికల్ 20 అండ్ క్లాస్ 3 కి ఎక్సెప్షన్. అంటే ఏంటి దాని అర్థం? కలెక్ట్ చేయడానికి ఏముంది మనకి? అవకాశం ఉందని. కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది, అది మీనింగ్. రెండోది, సో మనకి సెక్షన్ 53 అండ్ సెక్షన్ 53A ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం కూడా సో డిఎన్ఏ ఎగ్జామినేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో వాడుకోవడానికి కోసం మనకి కొత్తగా 2022లో 23లో తీసుకొచ్చినటువంటి చట్టాల ప్రకారము మనకి అవకాశం ఉంది. సో సెక్షన్ 53, సెక్షన్ 54 ప్రకారము భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద మనం డిఎన్ఏ శాంపుల్స్ ని తీసుకోవచ్చు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2002 కింద కూడా డిఎన్ఏ గానీ అండ్ బయోమెట్రిక్ డేటా కలెక్షన్ ఫ్రమ్ ద కన్విక్ట్ అరెస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద వాట్ రికార్డ్ పర్పస్ మెయింటైన్ చేయొచ్చు. సో వాళ్ళ యొక్క ఎవరైతే మనకి వీళ్ళు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏంటిది కన్విక్ట్స్ పర్సన్స్ కానీ, అరెస్ట్ అయిన పర్సన్స్ కానీ, డీటైన్ అయిన పర్సన్స్ కానీ వాళ్ళందరి యొక్క ఏంటిది రికార్డ్ పర్పస్ మనము సో డిఎన్ఏ కానీ బయోమెట్రిక్ డేటాని ఏం చేయొచ్చు, మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది. అకార్డింగ్ టు ద వాట్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 2002 ప్రకారం మనము సో డిఎన్ఏ వాళ్ళ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. అలాగే సెక్షన్ 39 ఆఫ్ ద వాట్ భారతీయ సాక్ష్య సో అధినియమం 2023 ప్రకారము సో డిఎన్ఏ అనాలిసిస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఈజ్ అడ్మిటబుల్ ఇన్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో మనకి దీనిలో సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కింద భారతీయ సాక్ష్య ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద సో మనము జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లోపల మనకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ని తీసుకోవచ్చు. సెక్షన్ 39 కింద భారతీయ సాక్ష్య అధినియమం. భారతీయ అంటే ఇండియన్, సాక్ష్యం అంటే ఎవిడెన్స్, ఇండియన్ ఎవిడెన్స్ అనమాట, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో అలా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 2023 కింద మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ ని తీసుకోవచ్చు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటి బేసిస్ మనకి. అంటే డిఎన్ఏ శాంపుల్స్ ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో వాడచ్చు అంటే ఎస్ వాడచ్చు. మరి 23 అనేది బ్యాన్ చేస్తుంది కదా సార్ అంటే ఎస్ బ్యాన్ చేస్తుంది. కానీ డిఎన్ఏ శాంపుల్ కలెక్షన్ ని మనం ఏం చేసాం, సో ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది ఆర్టికల్ 23 నుంచి. ఓకే, సో అలాగే మనకి సెక్షన్ 53 అండ్ సెక్షన్ 53A ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత నుంచి తీసుకోవచ్చు. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2002 ద్వారా కూడా శాంపుల్స్ యొక్క డేటాను కలెక్షన్ చేసుకోవడానికి పోలీసులకు అధికారం ఉంది. అలాగే పోలీసులకి సెక్షన్ 39 ఆఫ్ ద భారతీయ సాక్ష్య అధినియమం ప్రకారం కూడా పోలీసులకు ఏముంది, మనకి అధికారం ఉంది. ఇన్ని అధికారాలు పోలీసులకు ఇవ్వబడ్డాయి. దీనికి డీటెయిల్ డిఎన్ఏ శాంపుల్ కలెక్షన్ చేసుకోవడానికి ఇన్ కేస్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో. అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే, ప్రతిదానికి కాదు, అవసరమైనప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా బేసిస్ అనమాట. అంటే లీగల్ గా సో మనకి ఇవన్నిట్లో కూడా అవకాశం ఉంది. ఓకే, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఆన్ ద డిఎన్ఏ ఎవిడెన్స్. సుప్రీంకోర్టు రూలింగ్స్ ఆన్ ద డిఎన్ఏ ఎవిడెన్స్. సో అయితే చూడండి ఇక్కడ కొన్ని చూడండి. అనిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ద మహారాష్ట్ర కేసు 2014 కేసులో ఏమన్నాడు, ఒక పిల్లాడు ఈ మదర్ కి పుట్టాడా, ఈ తండ్రికి పుట్టాడా లేదా అని మనం చాలా సార్లు టెస్ట్ చేస్తుంటాం, అవునా కదా? హీరో ధనుష్ది కూడా సంథింగ్ ఏదో ఇష్యూ అయింది కదా చాలా సార్లు. సో మన డిఎన్ఏ టెస్ట్ చేసి ఈమె తల్లి ఎవరు, తన తండ్రి ఎవరు అని మనం చూస్తుంటాం. ఈ మధ్యన మీరు సినిమా వచ్చింది, మీరు చూస్తుంటారు, ఆ బేబీ హాస్పిటల్లో తప్పిపోతాడు, శివకార్తికేయన్ సినిమా. మన శివకార్తికేయన్ ఐడెంటిఫై చేస్తాడు డిఎన్ఏ శాంపుల్స్ తోటి, వాట్ ఎవర్ సినిమా పేరు, మామ సినిమా పేరు ఏదో ఉంది సంథింగ్. సో అలా అనమాట. సో
మనకేంటిది, సో ఈ కేసు లోపల అనిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ద మహారాష్ట్ర. సో అనిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ద మహారాష్ట్ర ఈ కేసులో ఏం చెప్పిందంటే మనకి మ్యాట్రిమోనియల్ కి సంబంధించి సో డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది మనకి ఫ్యామిలీ రిలేషన్ కి సంబంధించి మనము చేయడానికి అవకాశం ఉంది. ప్లస్ అలాగే ఇక్కడ ఈ ఈ ఈ ఈ జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది ఎప్పుడు అవసరం అంటే వెన్ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే. upheld the DNA profiling అనేది ఎప్పుడు వ్యాలిడ్ అండ్ రియలబుల్ ప్రొవైడెడ్ లాబొరేటరీ ప్రొసీజర్స్ ఆర్ మెయింటైన్ ద వాట్ క్వాలిటీ. లాబొరేటరీ ప్రొసీజర్స్ ని క్వాలిటీగా మెయింటైన్ చేయాలా అని చెప్పింది. అంటే సపోజ్ ఇప్పుడు అతను డిఎన్ఏ ఈ రోజు కలెక్ట్ చేశారు, దాన్ని ఎన్నో ప్రాపర్ గా స్టోర్ చేయలేడు, నెల రోజుల తర్వాత మళ్ళీ అదే తీసుకుపోయి మళ్ళీ టెస్ట్ చేస్తా అంటే కుదరదు, అలాంటివి చెల్లవు అని ఇంకొక దాంట్లో కూడా ఉంది. చూడండి ఇక్కడ చూడండి మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ కేసులో చూడండి డిఎన్ఏ రిపోర్ట్స్ వాస్ రిజెక్టెడ్. ఇక్కడ ఏమన్నది వ్యాలిడ్ అని చెప్తుంది. సో ఇక్కడ అనిల్ కేసులో ఏమని వెన్ మెయింటైన్ ద క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేసినప్పుడు, కానీ ఇక్కడ ఈ కేసులో డిఎన్ఏ అనేది రాంగ్ అని చెప్తుంది, రిజెక్ట్ చేసింది. ఎందుకు అంటే సో అది డిఎన్ఏ అనేది కంటామినేట్ అయిపోయింది, ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేయబడ్డది, ఓపెన్ ఏరియా నుంచి కలెక్ట్ చేశారు, ఇన్సఫిషియంట్ అండ్ డిగ్రేడెడ్ అండ్ బ్లడ్ శాంపుల్స్ నుంచి కలెక్ట్ చేశారని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటిది, డిఎన్ఏ శాంపుల్స్ ని మనం ఎవిడెన్స్ లాగా వాడుకోవచ్చు కానీ ఇష్టం ఉన్నట్టు కాదు, లాబొరేటరీ క్వాలిటీ కంట్రోల్ టెక్నిక్స్ ద్వారా కలెక్షన్ చేయాలి. అంతే తప్ప ఆడ మర్డర్ జరిగిన 2 రోజులకు పోయి ఎండిపోయినటువంటి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటా అంటే అది ఎండిపోయి ఉంటుంది, మొత్తం డిగ్రేడ్ అయిపోయి ఉంటుంది, దాంట్లోకి డిఎన్ఏ శాంపుల్ ఎక్కడికి తీసుకో పొక్కలకెళ్ళి. అర్థమైందా? సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా రెండు ఉన్నాయన్నమాట. డిఎన్ఏ అనేది శాంపుల్ లాగా మనం డిఎన్ఏ శాంపుల్ ని మనము ఎవిడెన్స్ లాగా మెయింటైన్ చేయొచ్చు, బట్ వెన్ దెర్ ఈస్ ఎ క్వాలిటీ మెయింటైన్ చేసాం. ఇప్పుడు మర్డర్ జరిగింది అనుకోండి, విత్ ఇన్ 1 hour లో కలెక్ట్ చేసాం అనుకోండి, విత్ ఇన్ 1 hour లో కలెక్ట్ చేసి ఇమీడియట్ గా ఎలాంటి గాలి సోకకుండా దాన్ని ప్యాక్ చేసి లాబొరేటరీకి తీసుకువెళ్ళి విత్ ఇన్ 48 hours లోపల దాన్ని టెస్ట్ చేసాం అనుకో, ఇట్ ఈస్ వ్యాలిడ్. కానీ ఈ రోజు మర్డర్ జరిగితే రేపు తెల్లారు వచ్చేసరికి మొత్తం ఎండిపోయి ఉంటుంది. అలాంటివి డిఎన్ఏ శాంపుల్స్ చెల్లవు అని చెప్తుంది. ఏ కేసులో చెప్పింది? మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో చెప్పింది. సో లాబొరేటరీ కంట్రోల్ ఉన్నప్పుడు చెప్పింది. సిమిలర్లీ రాహుల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ద ఢిల్లీలో మనకి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇన్ టైం లోపల చేయలేదు. చూడండి ఇక్కడ ఏమంది, డిఎన్ఏ ఎవిడెన్స్ వాజ్ డిస్కార్డెడ్ because it was remained in the police custody for the 2 months, raising the suspicion of the tampering. డిఎన్ఏ శాంపుల్ ని ట్యాంపరింగ్ చేయొచ్చు, అది 2 నెలల వరకు ఎక్కడుంది మనకి పోలీస్ కస్టడీలోనే ఉంది, దాన్ని ఎలా అయినా ఏం చేయొచ్చు, మనకి ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అందువల్ల సో అలాంటి దాన్ని ఎవిడెన్స్ గా కన్జర్వేషన్ లోకి తీసుకోవడానికి లేదని చెప్తుంది. చూడండి, ఓపెన్ ఏరియా నుంచి తీసుకున్న కన్జర్వేషన్ లోకి తీసుకోవడానికి లేదు, ఇన్ టైం లో 2-3 నెలల పాటు వాళ్ళ దగ్గర పెండింగ్ లో పెట్టుకున్నా తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఏ టైంలో పర్ఫెక్ట్ లాబొరేటరీ మెథడ్స్ ని కంట్రోల్ ఫాలో అయినప్పుడు మాత్రమే డిఎన్ఏని ఎవిడెన్స్ లాగా మనకి సో కన్సిడరేషన్ లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వెరీ రీసెంట్ గా ఈ కేసులో, ఇది దేవకర్ కేసులో మనకి సుప్రీం కోర్ట్ అనేది క్లియర్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కలెక్షన్ గానీ, సీలింగ్ గానీ, టైమ్ గానీ అండ్ ఇవన్నిట్ల గురించి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇంతవరకు డిఎన్ఏ శాంపుల్స్ పైన సుప్రీం కోర్ట్ అనేది క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు దేవకర్, ఈ తమిళనాడు ప్రాంతానికి చెందిన దేవకర్ రేప్ కేసు కి సంబంధించి దీనిలో క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. జ్యుడిషియల్ లోకి సంబంధించి మనకి ఇది దేవకర్ కేసులో క్లియర్ గా మనకి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ దేవకర్ కేసు 2025 దీనికి సంబంధించి క్లియర్ కట్. సో ఇది కట్టవెల్లై దేవకర్ స్టేట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2025 ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అనేది ఇప్పుడు డిఎన్ఏ కి సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ కేసు లోపల, ఇప్పుడు వెరీ రీసెంట్ గా సెప్టెంబర్ మంత్ లో. సుప్రీం కోర్టు ఇప్పుడు దీనికి సంబంధించి ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది? సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అండ్ డిఎన్ఏ ఎవిడెన్స్. ఫస్ట్ వన్ ఏంటిది? కలెక్షన్ ప్రోటోకాల్. అంటే డిఎన్ఏని మనం కలెక్ట్ చేయాలనుకుంటే కలెక్షన్ మస్ట్ ఇన్క్లూడ్ ద వాట్ FIR డీటెయిల్స్ and the signatures of the doctor and the investigator and the witness and ensuring the what authenticity and the traceability. ఎంత వర్డ్స్ వాడించి చూడండి. ఎక్కడి నుంచి అయితే మనం డిఎన్ఏ శాంపుల్స్ ని కలెక్ట్ చేస్తున్నామో ఆ డిఎన్ఏ శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు డాక్టర్ యొక్క సిగ్నేచర్ ఉండాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తన సిగ్నేచర్ ఉండాలి, ఎవరో ఒకరు విట్నెస్ చూసిన వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఉండాలి, ప్లస్ FIR కూడా ఉండాలి. నువ్వు పోయిన డిఎన్ఏ శాంపుల్ కలెక్ట్ చేస్తాడు, నో. సో ఇట్ ఇన్క్లూడ్ ద వాట్ FIR డీటెయిల్స్ కూడా ఉండాలి, సిగ్నేచర్స్ ఆఫ్ ఎవరిది ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, నెక్స్ట్ సిగ్నేచర్స్ ఆఫ్ ఎవరిది, ఇన్వెస్టిగేటర్స్ ఉండాలి మనకి, ఓకేనా. సో ఆథెంటిసిటీ ఉండాలి, నెక్స్ట్ ఏంటిది, ట్రేసబిలిటీ కూడా ఉండాలి, కలెక్షన్ ఆఫ్ ద వాట్ ప్రోటోకాల్స్. రెండోది వచ్చేసి టైమ్లీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, ఈ టైమ్లీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తీసుకుంటే, సో దట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మస్ట్ డెలివర్ ద వాట్ సీల్డ్ శాంపుల్ టు ద వాట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ విత్ ఇన్ ద 48 hours విత్ ద వాట్ రిటర్న్ రీజన్స్ ఫర్ ద వాట్ సో అన్అవాయిడబుల్ డిలే. ఏమంటున్నాడు మనకి? టైమ్లీ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కనుక తీసుకుంటే మనకి, ఓకేనా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇన్వెస్టింగ్ ఆఫీసర్ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా సరే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అవి శాంపుల్స్ డెలివర్ ద సీల్డ్ శాంపుల్స్ టు ద వాట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి. ఆ సీల్డ్ శాంపుల్స్ ని 48 గంటలలో మనకి ఏం చేయాలా? సో తీసుకెళ్ళాలి. సో విత్ రిటర్న్ రీజన్స్ ఫర్ ద వాట్ అన్అవాయిడబుల్ డిలే. ఒకవేళ
సో 48 గంటల్లో సబ్మిట్ చేయాలా. ఒకవేళ డిలే అయితే సో మనకి రీజన్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది డిలేకి సంబంధించి. సో కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మస్ట్ డెలివర్ ద సీల్డ్ శాంపిల్స్ టు ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ విత్ ఇన్ 48. ఒకవేళ డిలే అయితే విత్ రిటర్న్ రీజన్స్ ఫర్ ద అన్అవాయిడబుల్ డిలే అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, లేదంటే క్వాలిటీ మెయింటైన్ కాదు. మూడోది సెక్యూర్ స్టోరేజ్. శాంపుల్స్ కెన్ నాట్ బి ఓపెన్డ్. శాంపుల్స్ అనేది ఒకసారి సీల్ చేసిన తర్వాత ఓపెన్ చేయడానికి లేదు, ఆల్టర్ చేయడానికి లేదు, రీసేల్ చేయడానికి లేదు వితౌట్ ట్రయల్ కోర్ట్ అప్రూవల్. ట్రయల్ కోర్ట్ అప్రూవల్ లేకుండా సో మనకి దాన్ని ఏం చేయడానికి లేదు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ లో డౌట్ ఏంటంటే అంటే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ పోలీస్ వాళ్ళ అప్రూవల్ అంటాడు, పోలీస్ కాదు, ఇక్కడ ట్రయల్ కోర్ట్ యొక్క అప్రూవల్. ఏదైతే ఏ కోర్టులో అయితే ఏ కేసు జరుగుతుందో, పలానా వ్యక్తి రేప్ చేశాడని ఎక్కడైతే జరుగుతుందో ఇన్వెస్టిగేషన్, ఆ కోర్టు అన్నమాట. ఇక్కడ ట్రయల్ కోర్ట్ అంటే ఎక్కడ ఈ ట్రయల్ అనేది ప్రొసీడ్ అవుతుందో ఆ కోర్టు, అక్కడ ఉన్నటువంటి జడ్జి పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే మనకి ఏంటిది ఇక్కడ సో దాన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. సో సెక్యూర్ ద స్టోరేజ్. శాంపుల్స్ కెన్ నాట్ బి ఓపెన్ ఆర్ ఆల్టర్డ్ ఆర్ అండ్ రీసీల్డ్. ఏం చేయడానికి వీల్లేదు without trial court approval. Next, custody register. A chain of the custody register must be maintained for the every track the every transfer, ensuring that evidence remains variable throughout the procedures. And ఏంటి అన్నాడు ఇక్కడ, chain of the custody and the register అంటే ఆ శాంపుల్ అనేది ఎవరు కలెక్ట్ చేశారు, ఎవరి నుంచి ఏ టైంకి ఎవరికి రీచ్ అయింది, అక్కడ నుంచి అది ఎక్కడ స్టోర్ చేశారు, స్టోర్ చేసినప్పుడు దాన్ని ఎవరు చూస్తున్నారు, అక్కడ నుంచి దాన్ని ల్యాబొరేటరీకి ఎవరు తీసుకెళ్లారు, అక్కడ దాన్ని ఎవరు ఓపెన్ చేశారు, ఫైనల్ గా దాని రిజల్ట్ ఎవరు టైప్ చేశారు, దాన్ని ఎవరు టెస్ట్ చేశారు, ఇదంతా డాటా అనేది ఏం చేయాలా, మెయింటైన్ చేయాలి. చైన్ ఆఫ్ ద కస్టడీ, దట్ ఈస్ ద ట్రాక్ ద ఎవ్రీ ట్రాన్స్ఫర్, ప్రతి స్టేజ్ లోపల సో అది ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనకి సో చేయాలి మనకి. సో కాబట్టి ఓపెన్ ఆల్టర్ వితౌట్ ట్రయల్, సో దట్ ఈస్ ద టైమ్లీ సపోర్ట్ కానీ, సో దట్ ఈస్ ద డెలివర్డ్ ఇన్ ద సీల్ శాంపుల్స్ కానీ, నెక్స్ట్ ఏంటి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కానీ. ఓకే, సో అది నెక్స్ట్ ఇవన్నీ చేయాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి కలెక్షన్ ఆఫ్ ద ప్రోటోకాల్స్, దట్ ఈస్ ఎఫ్ఐఆర్ డీటెయిల్, సిగ్నేచర్ ఇవి కానీ, నెక్స్ట్ ఏంటి టైమ్లీ ట్రాన్స్పోర్ట్ కానీ, డెలివర్డ్ ఇన్ ద సీల్డ్ శాంపుల్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ, సెక్యూర్ ద స్టోరేజ్, సో ఓపెన్ కానీ సీల్ కానీ ఆల్టర్ చేయడానికి వీలు లేదు. నెక్స్ట్ చైన్ ఆఫ్ ద రిజిస్టర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి సో మనకి సుప్రీం కోర్ట్ అనేది క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏది కట్టవేలి దేవాకర్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా డిఎన్ఏ గైడ్ లైన్స్ కి ఇచ్చేసింది. అంటే ఏంటిది ఇక్కడ అపోల్డ్ చేస్తుంది, ఏది అనిల్ కేసుని కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి మనోజ్ కేసుని కానీ అపోల్డ్ చేస్తుంది. క్వాలిటీని మెయింటైన్ చేయాలా. రెండోది ఇట్లా ఇష్టంనట్టు చేస్తే కుదరదు, ఇక్కడ కూడా ఇష్టంనట్టు చేస్తే కుదరదు. రాహుల్ కేసు కానీ మధ్యప్రదేశ్ కేసులో చేసినట్టు చేస్తే కుదరదు. ఓకే, అందుకని ఇక్కడ సుప్రీంకోర్టు డిఎన్ఏ ఎవిడెన్స్ లాగా కన్జర్వేషన్ లో తీసుకోలేదు, ఎందుకంటే శాంపుల్ కంటామినేట్ అయిందని చెప్పి. అందుకని ప్రతి కేసులో పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇదంతా ఊకెందుకు లేదని చెప్పేసి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. డాక్టర్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ గైడ్ లైన్స్ ఉండాలా. సో ట్రయల్ కోర్ట్ యొక్క పర్మిషన్ లేకుండా ఉండాలి. విత్ ఇన్ డెలివర్ ద సీల్డ్ శాంపుల్ టు ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ విత్ ఇన్ ద 48 hours. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడికి వెళ్తారు కదా ఇన్వెస్టిగేషన్ కోసం, 48 గంటలలో అది ల్యాబొరేటరీకి వెళ్ళి 48 గంటల తర్వాత వెళ్తే అది డిఎన్ఏ శాంపుల్ కంటామినేట్ అయినట్టే లెక్క. ఇప్పుడు మర్డర్ జరిగి 48 గంటల తర్వాత రెండో రోజో మూడో రోజో అక్కడ పోయి హెయిర్స్ కానీ, అక్కడ పోయి గోర్లు కానీ, అక్కడ పోయి ఇంకేమైనా దొరికినాయి అనుకోండి, ఇక అది కంటామినేట్ అయినట్టే లెక్క అని అర్థం. ఓకే, అందువల్లనే 48 hours అని క్లియర్ కట్ గా, ఎందుకంటే అది 48 hours కన్నా ఎక్కువ టైం అయితే అది పనికి రాదని దాని మీనింగ్. నెక్స్ట్ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ప్రొసీజర్ ల్యాప్సెస్, డిలే అండ్ ఇంప్రాపర్ సీలింగ్ అండ్ మిస్సింగ్ డాక్యుమెంటేషన్, రిస్క్ కంటామినేషన్, అండర్మైనింగ్ ద డిఎన్ఏ అడ్మిసిబిలిటీ యాజ్ అసలు డిఎన్ఏ ద్వారా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కరెక్ట్, అది ఏంటి రియలబుల్ సోర్సే, కానీ మనోని ప్రాపర్ గా సీలింగ్ చేయట్లేదు అండ్ ప్రాపర్ గా డాటాని కలెక్షన్ చేయడం లేదు, ఏం చేయట్లేదు. దాన్ని డిలే ఇన్ ద డిలే పోయి 2-3 రోజుల తర్వాత ఓటర్ మర్డర్ జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాత పోతే అది కంటామినేట్ అయిపోయి ఉంటుంది. అండ్ సీలింగ్ కూడా కరెక్ట్ చేయరు, ఏదో టైం పాస్ మూత పెట్టడం, అదేమవుతుంది డిటోరియేట్ అయిపోతాయి అవన్నీ. ఓకే, అలా. నెక్స్ట్ ఫోరెన్సిక్ కెపాసిటీ, లిమిటెడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ లేవు. అండ్ ఇంటర్ప్రిటేషన్ లిమిటెడ్స్, లో టెంప్లెట్ మిక్స్డ్ డిఎన్ఏ శాంపుల్స్ మన దగ్గర, సో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా లేవు మనకి. అది ఆ పర్టికులర్ పర్సన్ యొక్క డిఎన్ఏని ఐడెంటిఫై చేయడానికి కోసం కూడా మనకి లిమిటెడ్ మెథడ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఓవర్ రిలయన్స్, ద కోర్ట్ సమ్ టైమ్స్ ట్రీట్ డిఎన్ఏ ఇస్ కన్క్లూజివ్ ప్రూఫ్ అండ్ ఓవర్ లుకింగ్ స్టాటస్ అండ్ అడ్వైజర్ ఒపీనియన్ సెక్షన్ 39 ఆఫ్ ద భారతీయ సాక్ష్య అధినియమం, అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. సో దట్ ఈస్ కోర్ట్ సమ్ టైమ్స్ ట్రీట్ డిఎన్ఏ యాజ్ కన్క్లూజివ్ ప్రూఫ్ అండ్ ప్రైవసీ కన్సెంట్స్. సో ఆ పర్సన్ యొక్క డిఎన్ఏ అనేది మనకి సో డెడికేటెడ్ డిఎన్ఏ లెజిస్లేషన్ హైటెన్స్ ద రిస్క్ ఆఫ్ ద మిస్యూజ్, ఆ డిఎన్ఏ శాంపుల్స్ ని మనం మిస్యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అన్నమాట మనకి, మిస్యూజ్ చేయడానికి కూడా ప్రైవసీ కన్సెంట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డిఎన్ఏ శాంపుల్స్ ఇన్ క్రిమినల్ కేసెస్ లోపల డిఎన్ఏ శాంపుల్ ఏంటిది ఫోరెన్సిక్ అక్యురసీ, ఖచ్చితంగా వాడే అని తెలుస్తుంది. డిఎన్ఏ యూనిక్ మార్కర్, ప్రిసైజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద
సో ప్రసన్. నెక్స్ట్ జుడిషియల్ కొరోబరేషన్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది భారతీయ సాక్ష్య అధినియమం. ఇండియన్ ఎవిడెన్స్ సాక్ష్యం అంటే ఇదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారము మనము ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ ని తీసుకోవచ్చు. డిఎన్ఏ శాంప్లింగ్ లోపల ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ ని తీసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో జుడిషియల్ కొరాబరేషన్ లో మనకి ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ ని తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇందులో డాక్టర్స్ కూడా లంచాలు తీసుకుంటారు అనుకోండి. వెబ్ సిరీస్ చూసాను నేను, ఇల్లీగల్ అనుకుంటా, జియో హాట్ స్టార్ లో 3 seasons ఉంటుంది మనకి. సో బాగుంటుంది, అంతా ఓన్లీ లాయర్లది కోర్టులది ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ సో ఎక్స్టోనరేషన్ ఎయిడ్ ద డిఎన్ఏ ఎవిడెన్స్ ఆఫర్స్ అన్ exclusionary proof of the exoneration preventing the miscarriage of the justice demonstrated in the 2025 దేవకర్ కేసు. అయితే 2025 దేవకర్ కేసులో ఏంటిదంటే డిఎన్ఏ శాంపుల్స్ అనేది కంటామినేషన్ అయింది, వాళ్ళ మీద రేప్ కేసు అనేది మోపబడింది అనమాట. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ డిఎన్ఏ ప్రూఫ్స్ అనేవి చెల్లవు, సో ఇది కరెక్ట్ గా లేదు అని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయబడింది అనమాట. అందువల్లనే ఎక్స్క్లూషన్ ప్రూఫ్ డిఎన్ఏ ఎవిడెన్స్ అనేది మనకి కరెక్ట్ గా కలెక్షన్ చేస్తే నిజమైన దొంగల్ని కూడా పట్టుకోవచ్చు, అలాగే సో పాపం దోషులు కాని వాళ్ళని కూడా మనం విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనం 2 రకాలుగా వాడుకోవడానికి విక్టిమ్ ఐడెంటిఫికేషన్ ఈజీగా చేయొచ్చు మనకి, అండ్ సివిల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కోర్ట్స్ మే ఎంప్లాయ్ ద డిఎన్ఏ, సో పేషెంట్ కానీ కస్టమర్ కానీ, సో ద ఇన్హెరిటెన్స్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా మనం ఈజీగా, సో ఇవన్నీ కూడా ఏమంటారు పెటర్నిటీ, వాళ్ళ పేరెంట్ ఎవరు, వీళ్ళ పేరెంట్ ఎవరు, వాళ్ళకి ఆస్తులు ఎవరికి వస్తాయి, ఏమి రావు, ఇవన్నీ కూడా ఈజీగా మనం డిటర్మైన్ చేయొచ్చు మనకి. ఇవి అంతే కదా, ఇవన్నీ ఉంటాయి, ఇతనిలో కొడుకా కాదా, ఇవన్నీ క్వశ్చన్లు వస్తుంటాయి కదా అట్లాంటివి. సో ఇవన్నీ కూడా మనకి విక్టిమ్ ఐడెంటిఫికేషన్ కానీ, సో జ్యుడిషియల్ కొరాబరేషన్ కానీ, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు, ఫోరెన్సిక్ గా ఇవన్నీ కూడా మనకి బెటర్ గా సో మనకి న్యాయం చేయడానికి కోసం ఉన్నాయి. సో వే ఫార్వర్డ్ గవర్నమెంట్ అనేది డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ ని తీసుకురావాలి, ఎందుకంటే అది ఎప్పటికైనా మిస్యూజ్ అవుతుంది పర్ఫెక్ట్ గా. రెండోది సో శాంపుల్స్ ని కలెక్ట్ చేయడానికి కోసం కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ని ఎక్కువ మొత్తంలో పెట్టాలి, దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. ఏంటిది ఎక్స్పర్ట్స్ అనేది కావాలి, ఫోరెన్సిక్ స్టాఫ్ అనేది ఎక్కువ మొత్తం. మన ఫోరెన్సిక్స్ సినిమా కూడా ఉంది కదా మలయాళంది. నెక్స్ట్ లాబ్ మోడర్నైజేషన్, దట్ ఈస్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఎక్కువ మొత్తంలో నిర్మించాలి. అండ్ జుడిషియల్ జడ్జెస్ కూడా మనకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏంటిది ఈ డిఎన్ఏ ఎవిడెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా కలెక్ట్ చేస్తారు, 2 రోజుల పాటు అందరి జడ్జిలకు తెలియదు కదా, అందువల్ల జడ్జెస్ కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఓవర్ సైట్ అక్కడ ఒక ఇండిపెండెంట్ బాడీని మనం పెట్టాల్సి ఉంటుంది టు మానిటర్ ద డిఎన్ఏ ప్రొఫైలింగ్. సో ఈ డిఎన్ఏ ప్రొఫైల్సింగ్ చూసి ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఉండాలి, ఎవరి యొక్క పర్సన్ యొక్క డిఎన్ఏ అనేది సో మనం తీసుకున్నా కానీ వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ కానీ డాటా కానీ మెయింటైన్ చేసినప్పుడు దాన్ని ఎవరో ఒకరు ఏం చేయాలో చూడాలి కదా. మరి ఇప్పుడు డిఎన్ఏ శాంపుల్స్ చాలా మంది కలెక్ట్ చేస్తున్నాం, అదంతా ఎక్కడ పెడుతుంది, దాన్ని ఎవరు చూసుకోవాలి. అందుకని ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది ఉండాలి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ని పెంచాలి, సో ఇవి కస్టడీ పెట్టాలి, మన డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లుని తీసుకురావాలి. ఇవన్నీ తీసుకొస్తే ఇంకా బెటర్ గా మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సిస్టమ్ సరిపోదు, మనకి ఇప్పుడున్న సిస్టమ్ అనేది సరిపోదు, ఇవన్నీ తీసుకురావాలి. లెజిస్లేటివ్ యాక్షన్, కెపాసిటీ బిల్డింగ్, ల్యాబ్ మోడర్నైజేషన్, జ్యుడిషియల్ ట్రైనింగ్, ఇవన్నీ తీసుకురావాలి ఎక్కువ మొత్తంలో, ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఏంటి సిగ్నిఫికెన్స్, సో ఇదంతా లిమిటేషన్స్ అనమాట, మనకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దేవకర్ కేసులో ఇచ్చింది మనకి. ఓకేనా, ఇది లీగల్ గా సో మనకి ఉన్నటువంటి కేసు బేసిస్, అండ్ లీగల్ గా ఈ ప్రకారం మన డిఎన్ఏ శాంపిల్స్ ఏం చేయొచ్చు, కలెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఏమున్నాయి, ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు కలెక్షన్ యాజ్ డిఎన్ఏ యాజ్ ఎవిడెన్స్ కేసులలో మనకి. సో డిఎన్ఏని ఎవిడెన్స్ గా కలెక్ట్ చేయొచ్చా చేయరాదా అని చెప్పేసి మన గైడ్ లైన్స్ అనేది క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.